భయంకరమైన స్థితిలో పడిపోయిన మనలను ప్రభు విమోచించాడు, కాపాడాడు, రక్షించాడు, తన ఏర్పాటులో తీసుకొచ్చాడు, గొప్పదైన పరలోక రాజ్యవాసులుగా చేస్తూ వచ్చాడు. లోకము నుండి, పాపము నుండి, శాపము నుంచి మనల్ని వేరుపరిచి తన సహవాసంలోనికి, తన యందు విశ్వాసం కలిగిన జీవితంలోనికి, దేవుని కుమారులుగా స్వీకరించబడే అనుభవంలోకి మనల్ని తీసుకురావడానికి ప్రభు ఎంతో కారణమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు. ఇవన్నీ ఆయన ద్వారా మనకు సంభవించిన, లేకపోతే మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఆధిక్యతలు. యేసు ప్రభు లేకపోతే మన జీవితం ఎంతో అంధకారం. యేసు ప్రభు లేకపోతే మన జీవితం ఘోరమైన పతనం. యేసు ప్రభు లేకపోతే మన జీవితం పాతాళ సంబంధమైనది. యేసు ప్రభు లేకపోతే మన జీవితం నరక సంబంధమైనది. నరకంలో పడవేయబడి కాలిపోయే జీవితం వంటి జీవితం. నరకంలో ఏముంటుందంటే అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాంటి స్థితిలోకి పోకుండా కాపాడబడి నిత్యమైన రాజ్యంలో మనం ప్రవేశించి